హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి గాజులపేట విలేజ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మల్లేశ్వర్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా అవుతుంది, ప్రజలు ఏమంటున్నారు అనే విషయం గురించి అన్నది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అవసరం. అన్న, ప్రచారంలో భాగంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారా? ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు గత పాలకులు 10 సంవత్సరాలు పాలించారు. మా ఊరికి ఏం చేయలే, మా ఊరికి ఏం కాలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవ్వలేదు. పింఛన్లు సరిగ్గా చేయలే. చాలా మంది ఇంకా డ్యూలే ఉన్నాయి పింఛన్లు. ఇంకొకటి వాటర్ సప్లై కరెక్ట్ లేదు ఊరికి. ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు కానీ శాంక్షన్ అయినామన్నారు. 10 ఏళ్ళకెళ్ళి చెప్తున్నారు, ఏది వేయలే. సీసీ రోడ్లు అంటే దాదాపు 25 సంవత్సరాలకెళ్ళి ఉన్నాయి ఊర్లో. సీసీ రోడ్లు వేయలే ఇంతవరకు. ఒక్క గల్లీకి సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏం లేదు. దాని గురించి మేము ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జిఎంఆర్ దగ్గరికి వెళ్ళినాం. అన్నకి ఇట్లా సంగతికి ఇట్లా ఉందని చెప్పినాం. చెప్తే దానికి ఏమన్నానంటే, మీరు ఎంత ఖర్చు అయినా సరే నేను చేయిస్తా, దాని గురించి మీరు ఏం టెన్షన్ పడొద్దు, నా పనుసులకి వెళ్ళినా సరే నేను చేపిస్తాను చెప్పిండు. ఆయన మాకు హామీ ఇచ్చాడు. గత పాలకులు అయితే మాకేం చేయలే. యాక్చువల్గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ని చూసుకున్నట్టుగా అయితే యాక్చువల్గా ఎవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? వంశీచంద్ర రెడ్డి మధ్యలో, డి కర్ణ మధ్యలో ఉంది. అంటే కాంగ్రెస్, అదే విధంగా బీజేపీ. అంటే బీఆర్ఎస్ సైడ్ అయిపోయినట్ట. యాక్చువల్ గా ఈ బీజేపీ కాంగ్రెస్ చోటే బాయ్ బడాయ్ బాయ్ అంటారు, అది వాస్తవమేనా? తప్పు. అది తప్పు. యాక్చువల్ గా కేసీఆర్ గారు కూడా కామెంట్ చేశారు వచ్చి, యాక్చువల్ గా బడే బాయ్ చోటే బాయ్. యాక్చువల్ గా ఈ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది వాస్తవమే. ఇది వాస్తవం. అది యాక్చువల్ గా ఓడిపోతున్నా అని తెలిసినందుకే పెడుతున్నా, లేక సొంత జిల్లా అతనిది, సొంత జిల్లా. ఆయన నియోజకవర్గం కోడంగల్. ఇంకొకటి ఆయన పుట్టి పెరిగింది మహబూబ్నగర్ జిల్లానే కాబట్టి మహబూబ్నగర్ జిల్లా డెవలప్ చేద్దామనే ఆలోచనతోటే బాగా దృష్టి పెట్టి అన్ని పనులు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్ గా ప్రతిపక్షం విమర్శిస్తుందన్న ఒకటి ఏమంటుందంటే, కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఓడిపోతుంది కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ మన్నెంకొండ స్వామి మీద కొట్టేస్తాడు. అదే విధంగా ఇక కొత్తకోటలో జరిగినటువంటి సభలో ఇక్కడ కృమూర్తి స్వామి మీద కొట్టేస్తాడు. అంటే ఇది మొత్తం ఒట్లు చేస్తున్నాడు. ఎందుకంటే ఓడిపోతాను తెలుసు కాబట్టి ఆ విధంగా సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నాడని చెప్తారు కొంతమంది. దానివల్ల మీ స్పందన ఏంది? ఇప్పుడు జనాలకు తెలియదు కాబట్టి ఇది 6 హామీలు ఇచ్చిండ్రు. 6 హామీల్లో ఆర్టీసీ బస్సు ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఫ్రీగా చేసిండు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసిండు. ఈ రైతు బీమా కానీ, అది ఏది ఇంకోటి వచ్చేసి మనకు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ ఏ లేదని చాలా మంది అపోహలు ఉన్నాయి. అవి కూడా మొన్న 9వ తారీఖు వరకు కంప్లీట్ చేసిండు. ఇంకా ఈ ఆగస్టు 15th వరకు అన్ని కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి అమలు చేయనీకి రాదు. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా అందరికి మాఫీ చేసిండు. ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి మాఫీ చేయడం కాలే. అయితే ఇప్పుడు కట్టొద్దు అంటున్నారు అందరినీ. ఎవరు కట్టకండి, దానివల్ల కట్టినా మీకు ఏం లాభం ఉండదు, మీరు కట్టకండి అని చెప్తున్నారు. అది ఇప్పుడు యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ మీరు ప్రజాస్వామ్యం ప్రజల లోపలికి వెళ్తుంటారు. అంటే ఈ కాంగ్రెస్ పాలన 100 రోజులు కంప్లీట్ అయితే కాకపోతున్నది, దాని గురించి ప్రజలు ఏమైనా అంటున్నారా? ప్రజలంటే ఇప్పుడు ప్రజల్లో ఎట్లా తెచ్చినంటే టీఆర్ఎస్ వాళ్ళు ఒక విషయాన్ని నూరిపోస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా తెచ్చిర్రు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, కాంగ్రెస్ వాళ్ళు తుర్కోళ్ళ పార్టీ, ముస్లింల పార్టీ, వీళ్ళ పార్టీ, ఓళ్ళ పార్టీ అని అన్ని అపోహలు లేని అపోహలు సృష్టించారు. అది తప్పు. బీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ, టోటల్గా దొంగ పార్టీ. అన్ని కల్లెబొల్లి మాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తుంది. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు ఏలిండ్రు. గాజులపేటకి ఏం చేసిండ్రు? ఒక ఇళ్ళని ఇచ్చిండ్రా? ఒక సీసీ రోడ్ అని వేసిండ్రా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు చెప్పండి? స్కూల్లో మొత్తం వ్యవస్థ నాశనం అయిపోయింది. అడ్డాకల్ మండలంలో ఫస్ట్ ఉన్న స్కూలు పూర్తిగా దిగదారిపోయింది. మరి పాలకులు పట్టించుకునిలేరు. అంటే ఆ టైంలో మీరు అడిగారా? మేము మస్తు అడిగినాం. అంటే అడిగితే దానికి సమాధానం ఇచ్చి చేస్తాం. ఇదే ఆంజనేయ స్వామి గుడికి 2 సార్లు ఎమ్మెల్యే అయిన ఆల వెంకటేశ్వర రెడ్డి గారు 2 సార్లు గుడి మీద ప్రమాణం చేసి చెప్పాడు, మీకు గుడికి కాంపౌండ్ వాళ్ళు ఇస్తా అని. ఇంతవరకు లేదు. అడిగితే చేస్తాం. వాళ్ళు తప్పుడు వాగ్దానాలు చేయొచ్చు కానీ రేవంత్ రెడ్డి అన్న దేవుని కొట్టేసి తప్పేముంది? తప్పుడు వాగ్దానం చేసిండు ఆయన. ఏమన్నా ఇంకొక విషయం చెప్పండి. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ బస్సు యాత్ర చేశాడు. ఆ బస్సు యాత్రలో ఒక కామెంట్ చేశాడు, ముస్లిం సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీ గెలుస్తుంది,
అని ఒక కామెంట్ చేశారు. ఉమ్. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే బీజేపీ పార్టీ గెలవలే కదా. అంటే రేవంత్ ఇప్పుడు ఈ రెడ్డి గారు పార్లమెంట్ ఇప్పుడు సీఎం స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా ఆయన చెప్పడం జరిగింది. మీరు తెలుసు ఆ విషయం, మీకు తప్పు అది, తప్పు అది, అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీని గెలిపించుకోకుండా బీజేపీ గెలుస్తుందని తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రచారం చేసిన ఆయన. ఎందుకంటే తను ఓడిపోతుందని తెలిసి కూడా బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాడు. యాక్చువల్ గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో చూసుకున్నట్టుగైతే టోటల్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. Okay. ఈ ఎమ్మెల్యేలో వాస్తవానికి ఈ రోజు అధికారంలో వచ్చిందంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి. అదే విధంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 స్థానాలు గెలిచిందంటే అది జిఎంఆర్ పాత్ర కూడా ఉందని అంటారు. ఎంతవరకు వాస్తవం అది? ఉంది. అది డిసిసి అంటే అక్కడ అధ్యక్షుడు అయినప్పటి నుంచే ఈ రూపురేఖలు మార్చామని అనుకోవచ్చా? ఇంతకు ముందుకెళ్ళి ఆయన గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నాడు. అసలు ఆయన కష్టపడ్డందుకు ఈ ఫలితం దక్కింది మాకు. అతని కష్టమే, ప్రజల కష్టము, అతని కష్టం చాలా ఫలించింది మాకు. జిఎంఆర్ గనక అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా ఇల్లు తిరిగి ఊరు తిరిగి పదవిలో లేకున్నా గానీ ఇల్లు తిరిగి ఊరు తిరిగి గడప గడపకు అయ్యా అమ్మ అయ్యా అనుకుంటా అందరినీ ప్రతి ఒక్కరిని చైతన్యం తెచ్చి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం మేము. అన్న యాక్చువల్ గా ఇప్పుడు మీ పరిపాలన ఉందన్న వాస్తవానికి ఇక్కడ ఎక్కడ చూసుకున్నట్టుగా స్టేట్ లో అదే విధంగా ఇక్కడ నియోజకవర్గంలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్నటువంటి పనులు కూడా మీరు చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల వచ్చే పథకాలంటే బీఆర్ఎస్ పనులు అంటే పనులు చేసుకుంటాం మేము. అంటే చేయనటువంటివి 100% చేయనటువంటి ఏవి లేవు. అన్ని చేసారు. ఏవైనా బీఆర్ఎస్ పార్టీ అన్ని పనులు చేసినాయి, ఏ పనులు చేయలే, మొత్తం ఆగిపోయినాయి. వాళ్ళ ఓకే. పనులు మొత్తం సగం సగం. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాడు, మల్లన్న సాగర్ బాగా చేసుకున్నాడు, గజ్వేల్ బాగా చేసుకున్నాడు, సిద్దిపేట హరీష్ రావు బాగా చేసుకున్నాడు, సిరిసిల్ల మన కేటీఆర్ బాగా చేసుకున్నాడు. మరి మైనార్కి ఏమైంది? మైనార్కి ఎంపీ గెలిచిండు కదా, మైనార్కి ఎంపీ గెలిచే కదా మినిస్టర్ అయింది, ఆయన చీఫ్ మినిస్టర్ అయింది. ఏడుంది మాకు మైనార్ డెవలప్మెంట్ ఏడుంది అనేది? అన్న ఇంకొక విషయం అన్న, చెప్పండి. ఇప్పుడు మహబూబ్ నగర్ ని ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సీఎం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా, సొంత జిల్లా. మరి ఈ సొంత జిల్లాలో ఆయనకి ఎదురు దెబ్బ తాకే అవకాశాలు ఉన్నాయా? 100% వంశచంద్ర రెడ్డి గెలుస్తాడు. ఎదురు దెబ్బ తలిగే అవకాశం లేదు, గెలుస్తాడు. అంతే, అంటే మేము హామీ ఇస్తున్నాం, గెలుస్తాడు కంపల్సరీ అనేది. యాక్చువల్ గా మీరు గడప గడపకు వెళ్తుంటారు, అవును. ఈ ఇంప్లిమెంట్ కానటువంటి పథకాల గురించి వాళ్ళు ఏమని అంటున్నారా? ఇప్పుడు జనాలు ఉండరు, చాలా మందికి తెలియదు ఈ పథకాల గురించి. అన్ని హామీలు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి ఎవరికి తెలియదు. ఆగస్టు 15 వరకు అన్ని అమలు జరుగుతాయి. అప్పుడు తెలుస్తుంది జనాలకు, అరే నిజమే కదా ఇది అనేది. అప్పుడు చైతన్యం వస్తుంది జనాల మధ్యలో. ఓకేనా, ఎంత మెజార్టీ రావచ్చు అన్న మీ అందరూ ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి? మినిమం 1,00,000 పైగానే అన్న. ఇప్పుడు ఇక వచ్చేసి మీ గ్రామం నుంచి మీరు ఎంత మెజార్టీ ఇస్తున్నారు? నేను 1000-1200 మెజార్టీ ఇస్తాను. ఇంతకుముందు నాకు మా ఎమ్మెల్యే గారికి 570 చిల్లర పడ్డాయి. ఇప్పుడు మేము 1000 మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం గాజులపేటలో అయితే ప్రచారం అయితే ఉరుతెలగిరిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టుగైతే జనసంఖ్యలు అయితే చెప్పడం జరిగింది.